మనం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏదైతే ఇప్పుడు మనం సంపాదించే మన ఆదాయాన్ని బట్టి గానీ, ఏదన్నా మనము భూమి తీసుకోవాలన్నా, భూమి రేటు వాల్యూని అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని, మనం మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమా? మంచి భవిష్యత్తు అంటే ఏంటి? వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము, లేదా వాళ్ళని మంచి మ్యారేజ్ చేయడము, తర్వాత వాళ్ళ ఫ్యూచర్‌కి తగ్గట్టు, వాళ్ళ ప్రణాళికలకు తగ్గట్టు మనం ఆ విధంగా మనము డబ్బును సమకూర్చగలమా అని ఒక్కసారి ఆలోచించండి. నన్ను అడిగితే గిన ఈ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి, ఇప్పుడున్న రేట్స్‌కి అన్నిటిని బట్టి మనము వాళ్ళు ఇప్పుడు మన పిల్లలకు 5 ఇయర్స్ ఆ విధంగా అనుకుంటే నెక్స్ట్ 18 ఇయర్స్ అంటే డెఫినెట్లీ ఇంపాసిబుల్ అనమాట. దాదాపుగా వాళ్ళకు 1 కోటి పైన కార్పస్ అయితే ఇస్తే తప్ప వాళ్ళు మంచి ఎడ్యుకేషన్, మ్యారేజ్ అనేది ఇంపాసిబుల్ అనమాట. సో ఇవాల్టి వీడియోలో నేను ఇది పాసిబుల్ చేసే విధంగా ఇప్పటివరకు లాస్ట్ 5 ఇయర్స్ నుండి టాప్ 3 పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను అనమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 5 to 10 ఇయర్స్లో ద బెస్ట్ రిటర్న్ ఇచ్చాయన్నమాట. ఇవి కేవలం చిల్డ్రన్స్కి సంబంధించిన ఫండ్స్ అనమాట. చిల్డ్రన్స్కి సంబంధించిన టాప్ 3 బెస్ట్ పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ కేర్ గిఫ్ట్ ప్లాన్ ఫండ్ అనమాట. సో ఇది వచ్చేసి ఈ ఫండ్ హెచ్డిఎఫ్సికి సంబంధించిన చిల్డ్రన్ ఫండ్ వచ్చేసి ఇది మనకు 2001లో మనము ఈ ఫండ్ని లాంచ్ చేశారనమాట. ఇది వచ్చేసి బేసిక్గా హైబ్రిడ్ ఫండ్ అనమాట. హైబ్రిడ్ ఫండ్ ఇంక్లూడింగ్ ఈక్విటీ ఓరియంటెడ్ అనమాట. ఈక్విటీ ఓరియంటెడ్ అంటే ఏమిటంటే ఎక్కువ శాతం వీళ్ళు ఈక్విటీలో పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఎక్కువ శాతము ఈక్విటీలో పెట్టడం అనేది జరుగుతుంది. దాదాపుగా 60 to 80% ఈక్విటీలో పెడితే మనకి వచ్చేసి 20 to 40% వాళ్ళు డెట్లో పెడతారనమాట. ఈ ఫండ్ వచ్చేసి జనరల్గా రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఈ ఫండ్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు యావరేజ్గా 15% రిటర్న్ ఇచ్చిందనమాట. 15% రిటర్ను లాస్ట్ 22 ఇయర్స్లో అంత రిటర్న్ ఇచ్చిందంటే ద ఫండ్ ఈజ్ బెస్ట్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. సో ఈ ఫండ్ వచ్చేసి మీకు వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ చూస్తే, ఈ హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ప్లాన్ ఫండ్ ఇది చూస్తే వీళ్ళు మంచి మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. మంచి మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో కూడా ఈ ఫండ్ అనేది ద బెస్ట్ రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా చాలా ఉంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి ఎస్బీఐ మ్యాగ్నమ్ చైల్డ్ కేర్ బెనిఫిట్ ఫండ్ అనమాట. ఈ ఫండ్ వచ్చేసి మనకి 2001లో ఈ ఫండ్ను కూడా స్థాపించడం జరిగింది. 2001లో ఈ ఫండ్ వచ్చేసి బేసిక్గా డెట్ ఓరియంటెడ్ అనమాట. మనకి హెచ్డిఎఫ్సికి సంబంధించి అది ఈక్విటీ ఓరియంటెడ్, బట్ ఇది వచ్చేసి మనకి డెట్ ఓరియంటెడ్ అనమాట. ఈ డెట్ ఓరియంటెడ్ ఫండ్ బేసిక్గా వీళ్ళు ఏంటి అంటే దాదాపుగా వీళ్ళు ఎక్కువ శాతం డెట్లో పెడతారు, తక్కువ శాతం ఈక్విటీలో పెడతాడు అనమాట. సో క్యాష్ ఫ్లో కూడా ఉంటుంది ఈ ఫండ్లో. క్యాష్ ఫ్లో వచ్చేసి మైనర్, దాదాపుగా 0.5% ఇన్ ద క్యాష్ ఫ్లోలో ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి మనకి ఎక్కువ శాతం డెట్లో ఉంటుంది. ఇది వచ్చేసి తక్కువ శాతం ఈక్విటీలో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి లాకిన్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ లాకిన్ పీరియడ్ ఆర్ చైల్డ్ ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ వచ్చే వరకు ఈ ఫండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ 18 ఇయర్స్ టర్న్ ఓవర్ అయితే అప్పుడు ఈ ఫండ్ని విత్డ్రా చేసుకోవచ్చు. లేదా ఎర్లీ 5 ఇయర్స్ వచ్చిందనుకో 5 ఇయర్స్ తర్వాత కూడా మనము విత్డ్రాల్మెంట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఈ ఫండ్ లాస్ట్ 5 ఇయర్స్లో మనకి దాదాపుగా 12% రిటర్న్ ఇచ్చిందనమాట. లాస్ట్ 5 ఇయర్స్లో. బికాజ్ ఎందుకు తక్కువ హెచ్డిఎఫ్సి గిఫ్ట్ ప్లాన్ ఫండ్తో చైల్డ్ కేర్ గిఫ్ట్ ప్లాన్ ఫండ్తో పోలిస్తే ఇది ఎందుకు తక్కువ అంటే ఇది మెజారిటీ వీళ్ళు డెట్లో ఇన్వెస్ట్ చేశారు. అదే హెచ్డిఎఫ్సి వాళ్ళు వచ్చేసి మెజారిటీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారనమాట. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంది అంటే వాళ్ళ స్టాక్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళు డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇది ఎస్బీఐకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ బెనిఫిట్ గిఫ్ట్ ప్లాన్ ఫండ్ అనమాట. ఇది కూడా మనకి 2001లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఈ ఫండ్ వచ్చి కూడా డెట్ ఓరియంటెడ్ అనమాట. మనకి ఫస్ట్ ఫండ్ ఈక్విటీ ఓరియంటెడ్, ఎక్కువ శాతం ఈక్విటీలో పెడతారనమాట. సెకండ్ ఫండ్ వచ్చేసి డెట్ ఓరియంటెడ్, ఎక్కువ శాతం డెట్లో పెడతారు. ఇది కూడా డెట్ ఓరియంటెడ్ అనమాట. ఇది కూడా ఎక్కువ శాతం డెట్లో పెట్టి తక్కువ శాతం వచ్చేసి మనకి ఈక్విటీలో పెడతారనమాట. సో ఈ ఫండ్ వచ్చేసి మనకి దాదాపుగా 10% లాస్ట్ 5 ఇయర్స్లో రిటర్న్ అనేది ఇచ్చిందనమాట. సో ఈ ఫండ్ వచ్చేసి జనరల్గా వీళ్ళు ఇన్వెస్ట్ చేసినది ఎక్కువ శాతం డెట్లో కాబట్టి మనకి రిస్క్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఏది ఎస్బీఐ కానీ తర్వాత ఇది ఐసిఐసిఐ కానీ
తక్కువ రిస్క్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి ఎక్కువ రిస్క్ ఎక్కువ రిటర్న్ కూడా అనేది ఉంటుందన్నమాట. సో ఈ 3 ఫండ్స్ మీరు ఇప్పుడు చూసారు కదా, ఈ 3 ఫండ్స్ వచ్చేసి జనరల్గా వచ్చేసి మనకి లాక్-ఇన్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ ఆర్ చైల్డ్ ఏజ్ టర్న్ 18 ఇయర్స్ ఉంటాయన్నమాట. జనరల్గా చైల్డ్ సంబంధించి నేను ఏవైతే ఇక్కడ డిస్కస్ చేశాను ఇవి లాస్ట్ 5 ఇయర్స్లో ద బెస్ట్ రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ అనమాట. తర్వాత వచ్చేసి ఈ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఏదైనా కానీ మీ చైల్డ్ పర్పస్ ఏమిటి, వాళ్ళ గోల్స్ ఏమిటి, అంటే మీరు మ్యారేజ్కి చేస్తున్నారా, లేదా వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి అంటే ఫారెన్ పంపించి చదివించాలనుకుంటున్నారా, లేదా ఏదైనా పర్పస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వచ్చేసి జనరల్గా మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమని చెప్తుంటామంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కే అని చెప్తుంటాం కదా. కాబట్టి ఇవి కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కే ద బెస్ట్ రిటర్న్ అనేది ఇస్తాయన్నమాట. మీరు చిల్డ్రన్స్కి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకపోతే మీరు చాలా నష్టపోతారు. వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేపాటికి, మ్యారేజ్ ఏజ్ వచ్చేపాటికి మీకున్న బడ్జెట్కి ఇది ఇంపాసిబుల్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించుకొని చైల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఈ ఏవైతే నేను 3 ఫండ్స్ డిస్కస్ చేశానో అవి కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్ బట్టి మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరు ఏదైనా మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఫండ్స్ కావాలి, సజెషన్స్ కావాలంటే డెఫినెట్గా మీరు నన్ను అడగచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.